హలో ఆల్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. డైలీ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, మా బాబు అప్పుడే లేసొచ్చి గోల గోల చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే పైకెళ్ళి బట్టలు ఆరేద్దామంటే గోల్డీ కూడా నాతో పాటే వచ్చేసింది. అసలు దిగమంటే దిగట్లేదు. చూడండి ఎలా చూస్తుందో. నేను బట్టలు ఆరేయడానికని వెళ్ళాను. ఆ బట్టలు కూడా తీసుకెళ్ళి ఉంటే మొత్తం పాడు చేస్తుంది. అందుకోసమే రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే గోల్డీ కిందికి వచ్చేసింది. మళ్ళీ లాక్ చేసేసాను. అంతలోనే పని మనిషి వచ్చిందనమాట. సో తను లాక్ తీసుకొని వస్తుంది. తన దగ్గర ఒక స్పేర్ కీస్ ఉంటాయన్నమాట. లాక్ చేయకపోతే అది బయటకు వెళ్ళిపోతుంది. అలా 2-3 టైమ్స్ జరిగిందనమాట. సో ఇక చేసేసుకొని నేను ఇంకా పైకి వచ్చి బట్టలు ఆరేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేయిస్తున్నాం అనమాట. ఆంజనేయ స్వామికి 188 సార్లు చదువుతాము హనుమాన్ చాలీసా. సో ఈసారి మాత్రం 59 టైమ్స్ హనుమాన్ చాలీసా చదువుతున్నాము. మళ్ళీ మణిదీప వర్ణన చేస్తున్నాం అనమాట. అమ్మవారికి పూజ చేస్తున్నాము. అలా ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మా కాలనీ వాళ్ళందరూ ఎవరిష్టం వాళ్ళు పాల్గొనవచ్చు. ఎవరికి తోచినంత ప్రసాదాలు, పువ్వులు, పళ్ళు అన్నీ సమర్పించుకుంటారనమాట. సో మేము వచ్చేసి 9 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, అది చామంతులు, రోజెస్ కలిపి 9 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, 1/4 kg ఆఫ్ ఫ్లవర్స్ మేము సమర్పించుకుంటున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్ మా ఇంటి దగ్గరలో అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి నేను జామకాయలు సమర్పించుకుంటున్నాను అనమాట. సో అక్కడ వాళ్ళు సేవా బృందం ఉంటుంది. వాళ్ళు వచ్చే పాటలు పాడుతూ ఉంటారు. సో మేము పూజ చేయించుకుంటాము వాళ్ళతో. సో మీకు ఎలా ఉందో ఏంటో అనేది మీకు చూపిస్తాను, రండి. సరే, టెంపుల్కి వెళ్దామని అందరం రెడీ అయ్యి అలా కూర్చునేసరికి చాలా వర్షం పడ్డది. అసలు వర్షం ఎంత బాగా పడ్డది అంటే 4 o'clockకి స్టార్ట్ చేస్తున్నాం అనమాట పూజ. సో కాలనీ వాళ్ళందరూ వచ్చి స్పెండ్ చేస్తారు అక్కడ, ఎవరిష్టం వాళ్ళకి అనమాట. సో మేము రెడీ అయ్యి అందరం కూర్చునేసరికి ఇంకా వర్షం తగ్గలేదు. సో మోస్ట్లీ ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. సో ఆ లోపు తగ్గిన వెంటనే మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో ఆర్యనేమో గోల్డీతో ఆడుకుంటున్నాడు. చూడండి, 5 అవుతుంది. ఎంత చీకటిగా వర్షం చాలా పడ్డది. సో అలా చూపిస్తున్నాను మీకు. మా ఇంటి దగ్గరలోనే మేమందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్కి దగ్గరలోనే టెంపుల్ చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే వ్యూ బాగుంది కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ వ్యూ కదా. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి చేరుకున్నాం అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ని చూడండి, దేవుణ్ణి ఎంత బాగా సమర్పించారో, అంత బాగా పూజ చేశారు, అంత రెడీ బాగా చేశారు. సో పూజ స్టార్ట్ అయిపోయింది. సో మేము లేట్గా వచ్చాము వర్షం వల్ల. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరు హనుమాన్ చాలీసా 159 టైమ్స్ చదువుతున్నారనమాట. సో పూజకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చేసాము, అక్కడ పెట్టేసాము కూడా. సో చూడండి మీరే. నేను యాక్చువల్గా లైవ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా గోలగోలగా ఉంది, మీకు క్లియర్గా అర్థం కాదు వాళ్ళు చదివేది ఏంటి అనేది. సో అందుకోసమే నేను మ్యూట్లో పెట్టేసి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. సో అక్కడ మాకు పక్కనే కమ్యూనిటీ హాల్ అనమాట, ఆంజనేయ స్వామి పక్కన టెంపుల్ పక్కనే. ఆ కమ్యూనిటీ హాల్లో ఏ పూజలైనా ఇలా చేయించుకుంటాం. మంచిగా కాలనీ వాళ్ళందరూ వచ్చి కలిసి చేస్తామన్నమాట. సో ఎవ్రీ టైం ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇలా పూజ చేస్తారు. సో నేను మణిదీపవర్ణ పూజ చేస్తున్నాను అనమాట. మీకు ఏం కోరికలు ఉన్నా కంపల్సరీ తీరిపోతాయి. సో మీరు కూడా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోండి, హ్యాపీగా మీ కోరికలు తీరిపోతాయి, అన్నీ బాగుంటాయి. సో ఈ పూజ ఇలా సమర్పించుకున్నాము, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్